అయోధ్య రామమందిర ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతుండగా మరి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కూడా అయోధ్య రామాలయం నుంచి ప్రత్యేక ఇన్విటేషన్ వచ్చింది. మరి దీంతో చంద్రబాబు నాయుడు తనకు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రామానుగ్రహం కోసం బంగారు కిరీటాన్ని విరాళంగా ఇస్తున్నారట. శ్రీరామ జన్మభూమి సందర్భంగా అయోధ్యలో భారీగా జరుగుతున్నటువంటి ఆ ఏర్పాట్ల కోసం ఆయన ప్రత్యేకంగా బంగారు కిరీటాన్ని తయారు చేయించినట్టుగా తెలుస్తోంది. మరి రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన స్వయంగా కుటుంబ సమేతంగా తీసుకెళ్లబోతున్నారట. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ఎంతో ఆనందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆనందంగా సోదర మావయ్యకి సంబంధించి ఇంకా మంచి రోజులే వచ్చాయని, ఆ రామానుగ్రహానికి తప్పకుండా కలుగుతుందని శుభాకాంక్షలు అందించారు. సో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు విషయంలో ఎప్పుడు పట్టించుకోలేదని అంటారు, కానీ వాటికి తగిన సమయం సందర్భం వస్తే ఆయన ఎందుకు చెప్పరు? ప్రస్తుతం ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల దేవర సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ అవతార్లో రచ్చ చేశాడు తారక్. ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్కి ఉంటుందని ఆల్రెడీ అందులో డేట్తో సహా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ కాబోతోంది. ఇందులో చాలా ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ బాలీవుడ్ నుంచి కూడా వచ్చారు. విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంతో అద్భుతంగా సముద్రపు ఒడ్డున జరిగేటువంటి ఒక సంగ్రామంగా ఈ స్టోరీ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దేవరా అంటే ఈ సినిమాలో 2 పార్ట్లుగా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ అయితే ఏప్రిల్ 5న, సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే విషయాలు తెలుస్తాయంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం తెలిసి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.